కార్తిక్ గారు. అక్కడున్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్ అండి. ఈ డిబేట్ చూస్తున్నాను. నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. అంటే ఇప్పుడు నేను ఎవరిని విమర్శించాలనుకోవట్లేదు, కానీ మన ప్రభుత్వాలు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక సినిమాకి దాని టికెట్ ఇన్ని రోజులకి ఇంత ప్రైస్ ఉండాలని నిర్ణయించినప్పుడు ఒక కాలేజ్కి ఒక కోర్స్కి ఆర్ ఒక 10వ తరగతికి ఆర్ లేదంటే ఒక ఇంటర్మీడియట్ కి ఫస్ట్ ఇయర్ కి ఇంత ఫీజు తీసుకోవాలని ఎందుకు నిర్ణయించలేకపోతుంది? అంటే మనం సినిమాకి ఇస్తున్న వాల్యూ ఒక స్టూడెంట్ లైఫ్ కి ఇవ్వలేకపోతున్నామా అనేది నా డౌట్. ఇది ఒక విధంగా మనం పరిష్కరించగలిగితే కొంతవరకు ఏదైతే ఈ డబ్బులు తీసుకునే సమస్య ఏదైతే చాలా మంది ఫేస్ చేస్తున్నారో అది కొంతవరకు మనం అరికట్టగలం అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ కాల్ చేసిన తర్వాత మాట్లాడదాం. నిర్మల్ నుంచి కృష్ణ లైన్ లో ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్ మీరు నిర్వహించేది. మన తెలంగాణలో ఎడ్యుకేషన్ లోనే చాలా బ్యాక్ గా ఉన్నాం సార్. సో ముందుకు తీసుకెళ్లాలంటే ఈ ఇంటర్ చైతన్య గానీ ఆ కాలేజీలలో స్కూల్స్లలో గ్రౌండ్ అసలే లేదు సార్. ఒక పిల్లవాడిది వికాసవంతమైన విద్య అందాలంటే గ్రౌండ్ కంపల్సరీ సార్. మళ్ళీ పొల్యూషన్ ఢిల్లీ నగరం మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది సార్. అంటే దానిలా కాకుండా కనీసం ఆ వెదర్ కానీ ఆ టాయిలెట్స్ సార్, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు సార్. టాయిలెట్స్ కూడా ఈవెన్ నీట్నెస్ అవసరం సార్. చాలా మంది పిల్లలు అన్నిటికి గురవుతున్నారు. ఒక 1 year తర్వాత వెంటనే చూపించారు సార్. అనారోగ్యం సమస్యలు కూడా లేట్ గా చూపిస్తాయి సార్. అంటే పిల్లలు ఆ మోసులో పడి కొత్త వాతావరణంలో ఆ 1 year 2 year అట్లా గడిపేసి దాని తర్వాత అనేక కష్టాన్ని ఫేస్ చేస్తున్నారు సార్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిటీ, లెటర్ రైటింగ్ ఏ పిల్లవాడికి కూడా ఒక 3 languages 2 languages లెటర్ రైటింగ్ కూడా రావట్లేదు సార్. అంటే మన విద్యా వ్యవస్థ అనేది ఎటుపోతున్నది ఒక్కసారి ఆలోచించండి సార్. ఈవెన్ గ్రౌండ్ వ్యాయామం, ఒక పిల్లవాడికి తిండి వంట పట్టాలంటే కనీసం ఒక 1/2 hour 20 నిమిషాల వ్యాయామం చేస్తేనే వంట పడుతుంది సార్. ఇట్లాంటి ఇంత వేల లక్షల డబ్బులు కట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్లస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. మన దేశం ఎప్పుడు ముందుకు పోతుంది సార్. అనేక మంది విద్యార్థులు విద్య కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు సార్. ఎప్పుడు మరి మన ప్రగతి విద్య అనేది ఎప్పుడు డెవలప్ సార్? ఒక్కసారి మంచి డిస్కస్ సార్ ప్రోగ్రామ్. నేను అదృష్టంగా భావిస్తున్నాను మీ వాయిస్ వినడానికి. థ్యాంక్ యూ అండి కాల్ చేసేందుకు. ఇది ఇందాక కాలర్ ఒక అతను క్రాంతి ఐ థింక్ పూణే నుంచి ఫోన్ చేశారు. కార్తిక్ నిజంగా ఈ రోజున ఇది డిబేట్ చూస్తున్న నిజంగా ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సీఎంలకు తెలియజేస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మన అల్లు అర్జున్ అనుకుంటాను సినిమా రిలీజ్ అయితే తొక్కిసలాట అయితే అది సుమోటోగా స్వీకరించి అది ఎఫ్ఐఆర్ చేసి, అంటే సామాన్య మానవుడికి కూడా ఏదైనా అన్యాయం జరిగితే గవర్నమెంట్ ఎలా ఉంటుందనేది ఆయన ఒక చూపించారు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వారే అన్నారు ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ ఉండవు, ఏమీ ఉండవు, టికెట్లు కూడా మేము చూసి ఇస్తామని. ఆ కాలర్ చెప్పారు. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. మీరు ప్రైమ్ 9 ఎందుకు దీన్ని ఫోకస్ చేస్తుంది అనేది ఎవరికో వ్యతిరేకం కాదు, లేకపోతే ఎవరినో ఫోకస్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఒక వారం రోజులు ఆడే సినిమాకి బెనిఫిట్ షోకి ఆ వారంలో రేట్లు ఎలా పెంచుకోవచ్చు అనేది ఒక ఫిక్స్ చేసి మరి ఇస్తే తద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుని కామన్ మ్యాన్ కామన్ పబ్లిక్ చూస్తున్నారు. 2 సంవత్సరాలు చదివే ఇంటర్మీడియట్ కోర్సుకి కాలర్ యొక్క డౌట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎందుకు ఫిక్స్ చేయట్లేదు అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కార్పొరేట్ కాలేజీల దగ్గర ప్రభుత్వాలే డబ్బులు వసూలు చేసి పార్టీ ఫండ్లు తీసుకుంటున్నాయి అనేది నగ్న సత్యం. అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కానీ విద్యాశాఖ మంత్రులు మీరు ఎందుకంటే అధికారులను తప్పుపట్టడానికి లేదు, వాళ్ళు చట్టాలు చేసినవే అమలు పరుస్తారు. మీ పొలిటికల్ లాబింగ్ వల్ల యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి ఒక కాలర్కి సమాధానం కనుక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రులు కనుక చెప్పగలిగితే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేది ప్రైమ్ 9 న్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్రాంతి గారు, ఈ పిఆర్ఓస్ని పెట్టుకుని సీట్స్ కంప్లీట్ చేస్తున్నారో అది మీ దృష్టి కూడా వచ్చింది. అండ్ ఈ ఫీజెస్ విషయంలో కూడా చాలా మోసం జరుగుతుంది. అండ్ ఫస్ట్ నుంచి దాదాపు ఒక 1-2 months నుంచి కూడా దీనిపైన చాలా ఫోకస్ చేశారు. 230 కోట్లు ఎగ్గొట్టారు, కట్టలేదు అని. ఫీజెస్ కట్టే విషయంలో పిల్లల దగ్గర తీసుకునే ఒక సాఫ్ట్వేర్ వేరుంది, వాళ్ళు ట్యాక్స్ పే